స్వామీజీ, మీరు చాలా గ్రామాల్లో భగవద్గీత పుస్తకాలు పంచుతున్నారు. మనకి ధర్మ గ్రంథాలు చాలా ఉన్నాయి. మీరు భగవద్గీత పంచడానికే ఎందుకు పూనుకున్నారు? గీతా విజన్ సత్సంగం అని పెట్టి మీరు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. నాకు కూడా తెలుసు మీరు చాలా పుస్తకాలు పంపారు. ఇక్కడ కూడా చాలా పుస్తకాలు, వేలాది పుస్తకాలు ఉన్నాయి. అసలు మీ విజన్ ఏంటి? సనాతన ధర్మం అనేది ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉన్నది. ఏంటి, నువ్వు నదిలో దిగావు కానీ నీవు చేతి పిడికిలు పెట్టి ఎంత నీరు తీసుకుంటావో అది నీ మీద ఆధారపడి ఉన్నది. సనాతన ధర్మం అనేది సముద్రం లాంటిది. అది అరిగిపోయేది కాదు, తరిగిపోయేది కాదు. అయితే దీంట్లో ప్రతి ఒక్కరూ జన్మతగా వాళ్ళ సంస్కారంలోనే తత్వం ఉన్నది, ఈ మట్టిలో ఉన్న తత్వం. అందువలన అనేక గ్రంథాలు, శాస్త్రాలు కాలక్రమేణా వచ్చాయి. కానీ వాటిలో మన యొక్క పురుష బుద్ధి అంటే అనేక కామక్రోధ రాగ ద్వేషాలతో కూడాను దాంట్లో పెట్టి అనేక గ్రంథాలు మనము అనేక తప్పుడు రాతలు కూడా రాయించుకొని చదువుతున్నాం. కాబట్టి ఎన్ని రాతలు రాసినా, ఎన్ని కొత్త గ్రంథములు శాస్త్రములు వచ్చినప్పటికీ వేదములనేవి ఎవరూ మార్చలేరు. అది అపౌరుషేయాలు. భగవద్గీత ఎవరు మార్చని వీల్లేదు. అవి పక్కా 700 శ్లోకములే. అది సాక్షాత్ పరమాత్మ అవతరించి విశ్వానికి, జగత్తుకి ఆ ఏ వేదము యొక్క సారాన్ని మరొకసారి ఉద్ధరించడానికి వచ్చినటువంటి అవతారం జగద్గురువు కృష్ణ. ఆ ఇచ్చినటువంటి భగవద్గీత సమస్త మానవాళికి మార్గదర్శకం. కాబట్టి మన సనాతన ధర్మములో అన్ని గ్రంథములు చదవడానికి, అధ్యయనం చేయడానికి ఈ ఒక జీవితకాలం సరిపోదు. కాబట్టి ఒక్క భగవద్గీత క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఒక గురువు, స్వయంగా ఒక గురువు ద్వారా మీరు అధ్యయనం చేస్తే సనాతన ధర్మం యొక్క తత్వం, పూర్ణ తత్వం అంతా కూడాను భగవద్గీతలో ప్రక్షిప్తంగా ఉన్నది, నిక్షిప్తమై ఉన్నది. అందువలనే సకల గ్రంథాలలో దిగి అనేక మంది మహాత్ములు గురువుల ద్వారా బోధ పొంది కన్ఫ్యూజ్ అయిపోయి భ్రమలో పడడం కంటే భగవద్గీత ఒక్కటి చాలు మానవుడిని ఉద్ధరించడానికి. మనిషిగా ఉన్నవాడిని మాధవుడిగా చేస్తుంది, నరుడుగా ఉన్నవాడిని నారాయణుడిగా గుర్తించేలాగా చేస్తున్నది. శవముగా నేను శరీరాన్నే నేననుకుని భ్రమిస్తున్న శవముగా ఉన్న వ్యక్తిని శివంగా మారుస్తున్నది. కాబట్టి భగవద్గీత అనేది నీ యొక్క జీవన గీత, జీవన గాథ, నీ యొక్క ప్రాణము, జీవనము. అంటే భగవద్గీతే జీవనము, జీవనమే గీత అన్నట్లుగా ఎవరైతే భగవద్గీత ఒక్కటి శ్రద్ధాభక్తితో అధ్యయనం చేసి తెలుసుకుంటారో వారు సాక్షాత్తు శ్రీకృష్ణుని వలె లీలలు చేస్తారని భగవద్గీతలో చెప్పడం జరిగింది. కాబట్టి ఒక భగవద్గీత ఎందుకంటే శబ్దజాలం మహారణ్యం చిత్త భ్రమణ కారణం అతః ప్రయత్నాత్ జ్ఞాతవ్యం తత్వజ్ఞై తత్వమాత్మనః అన్నారు శంకరాచార్య. అందువలన అనేక రకములైనటువంటి శాస్త్రాలు, గ్రంథాలు అన్నింటిలో తలదూర్చి అన్నీ తెలుసుకొని మీరు భ్రమలో పడిపోయి సంశయాల్లో మునిగిపోవడం కంటే కేవలం స్పష్టమైనటువంటి భగవద్గీత అంటే సాక్షాత్ ఈశ్వరుని యొక్క వాక్, అది తెలుసుకొని మీరు ఉద్ధరించండి అని చెప్పారు. కాబట్టి ఆ భగవద్గీతని సనాతన ధర్మంలో ప్రతి ఒక్క హిందువులు కూడాను ఆ యొక్క భగవద్గీత అనేది నాది, ఎందుకంటే కృష్ణ పరమాత్మ మా గురువు, మన కుటుంబీకుడుగా మీరు భావించవచ్చు. కాబట్టి ఆ భగవద్గీత ఈ మధ్యకాలంలో అనేక గ్రామాల్లో పాదయాత్ర చేశాము. గడప గడపకి గీత అనేది ఒక నినాదం ఇవ్వడం జరిగింది. అందువలన మగపిల్లలకి, ఆడపిల్లలకి 2 వేరు నినాదాలు ఇవ్వడం జరిగింది. ఆడపిల్లలు ఎప్పుడు కూడా ఈ మధ్యకాలంలో జుట్టుని విరబూసుకుంటూ తిరుగుతున్నారు. వాస్తవానికి ఒక ఆడపిల్ల జుట్టు విరబూసుకొని ఉన్నదంటే అశుభము అని అర్థం, అమంగళము అని అర్థం. ఎందుకంటే ఆడవారు జుట్టు ఎప్పుడు విడిచిపెడతారు అంటే వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు కానీ, బాధ దుఃఖములో ఉన్నప్పుడు కానీ, కోపంతో అలిగి ఉన్నప్పుడు కానీ, పెళ్ళైన తర్వాత భర్త చనిపోయినప్పుడు కానీ, ఎటువంటి ప్రతీకార జ్వాలలో రగులుతున్నప్పుడు కానీ జుట్టు విరబూస్తారనమాట. ఉదాహరణకి కైకేయి ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు భరతుడి విషయంలో కోపాగ్నిగా అలిగిపోయినప్పుడు జుట్టు విరబోసుకొని కోపగృహంలో ఉన్నారు. అదేవిధంగా ద్యోత సభలో అవమానించబడినటువంటి ద్రౌపదీదేవి ఆ యొక్క దుశ్శాసనుడికి మరణాంతరమే
నా కేశమును ముడుచుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. అదేవిధంగా మనము ఎంతోమంది దశరథుడు మహారాజు చనిపోయిన తర్వాత మహారాణులందరూ కూడాను జుట్లు విరబూశారు. మన చరిత్ర చెప్తుంది, మన సమాజం మనకు చూపెడుతుంది. కానీ ఇప్పుడు ఆడపిల్లలందరూ వాళ్ళు మరి ఎందుకు జుట్లు విరబూచారని అడిగితే ఇవేవి కారణం చెప్పడం లేదు, అది ఒక ప్యాషన్ అని చెప్తున్నారు. అందువలన వాళ్ళకు మనం ఇచ్చే నినాదం ఏంటంటే జుట్టు కట్టుకో, బొట్టు పెట్టుకో, గీత పట్టుకో. జుట్టు కట్టుకో, బొట్టు పెట్టుకో, గీత పట్టుకో. ఈ 3 ఆడపిల్లలకు సంబంధించింది అన్నమాట. అదే మగపిల్లలకి ఏంటంటే పొట్టు పెట్టుకో, గీత పట్టుకో మగపిల్లలకి. అందుకే ఈ జుట్టు కట్టుకుంటేనే అది మంగళకరము, శుభము. జుట్టు కట్టుకో, బొట్టు పెట్టుకో, గీత పట్టుకో ఆడపిల్లలకి. ఇది మనం చెప్తే, అందుకే నిన్న నేను ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా ఇదే చెప్పాను. జుట్టు విరబూసుకుని వస్తే అది పద్ధతి కాదమ్మా, శుభంగా ఉండాలి. ఎందుకంటే మీరు సాక్షాత్తు ఆ దేవి స్వరూపము కాబట్టి జుట్టు ఇలా విరబూసుకుని ఉండడం వలన అది సనాతన ధర్మంకి వ్యావహారికంగా అయినప్పటికీ దానిలో తత్వమేమీ లేదు జుట్టులో. కానీ జుట్టు విరబూసి ఉండడం వలన అది శుభం కాదు, సూచకం కాదు, అది అమంగళకరము అని చెప్పడం వలన ప్రతి ఆడపిల్ల జుట్టు కట్టుకొని బొట్టు పెట్టుకుని ఉంటేనే లక్ష్మీదేవి స్వరూపంగా ఉంటారు అని మనం తెలియజేయాలి. అందుకోసము ఈ విధంగా మన సంప్రదాయము, సంస్కృతిని గుర్తు చేస్తూ మీ యొక్క మానవ జీవితం యొక్క లక్ష్యం గుర్తు చేయడానికి జ్ఞానం ఉండాలి. భగవద్గీత, సంస్కృతి, సంప్రదాయము, బొట్టు, కట్టు, బొట్టు, జుట్టు ఇవన్నీ తెలియజేయడానికి మనం గ్రామాలు తిరిగి గడప గడప గీతని గీతా విజన్ ప్రాజెక్టు ద్వారా మనము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ఒకవేళ ఎవరన్నా ఆ పుస్తకాలు మీరు పంచుతున్నారు కదా స్వామీజీ, మేము కూడా కొంత పుస్తకాలు మేము సహాయం చేస్తామంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? మనకు ఆల్రెడీ మన గీతా విజన్ యూట్యూబ్ ఛానల్ ఉన్నది. దాంట్లో మన యొక్క డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. వారు ఎవరైనా సరే కంట్రిబ్యూట్ చేసి భగవద్గీత ప్రచారంలో వారికి తోచినంతగా వారు బుక్స్ కోసమైనా వాళ్ళకి సంప్రదించవచ్చు. వాళ్ళ యొక్క విరాళం కానీ డొనేషన్ కానీ ఇవ్వచ్చు. ఇప్పటికే మనము ఆల్రెడీ దగ్గర ఒక 8-9 వేలు బుక్స్, గీతా బుక్స్, గోరఖ్పూర్ గీతా ప్రెస్ వారి బుక్స్ మనం తెచ్చి ఉన్నాము. ఇప్పటికీ మన దగ్గర కొన్ని వేలు ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు ఈ ప్రచారం ఇంకా మళ్ళీ కొనసాగుతుంది. ఈ యొక్క 2025వ సంవత్సరంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మళ్ళీ 2 రాష్ట్రాల్లో మనము గీతా ప్రచారం అనేది గడప గడపకి గీత. ఇంకొకటి ఏంటంటే మన మిత్రులు ఈ మధ్యకాలంలో ఒకరు వచ్చారు. వాళ్ళు ఏమంటారంటే రామనామము గ్రామ గ్రామము, రామనామం గ్రామ గ్రామం అనే వారి యొక్క ఒక నినాదం ఇచ్చారు. మనమేంటంటే గడప గడపకి గీత, వారేంటంటే రామనామం గ్రామ గ్రామం అనేది. సో 2 కలిస్తే అప్పుడు అద్భుతమైనటువంటి ఆ జీవితంలో ఎలా నడిచి ధర్మములో ఎలా జీవించాలి అని నడిచి సమాజానికి బోధ చేసినటువంటి మర్యాద పురుషోత్తమ రామచంద్రుడు సమాజంలో ఎలా జీవించాలి, ఏ జ్ఞానం తెలుసుకోవాలంటే ఆ యొక్క జగద్గురువుగా వచ్చి భగవద్గీతను అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని ఈ రెండింటి కలయికే అక్కడ హనుమంతుడు, ఇక్కడ అర్జునుడు, అదేవిధంగా రాముడు ఇక్కడ కృష్ణుడు, శ్రీరామకృష్ణ. అదేవిధంగా హనుమంతుడి యొక్క శక్తి, యుక్తి, భక్తి, హనుమంతుడి యొక్క ఆ యొక్క ప్రతి విషయంలో హనుమంతుడు అన్నిటికంటేనూ ఒక ఫస్ట్ క్లాస్ అన్నమాట. భక్తులలో అగ్రగామి, జ్ఞానుల్లో అగ్రగామి, జితేంద్రుడు. అంత ఆ హనుమంతుడు అంటేనే సాక్షాత్ మన యొక్క బ్రహ్మ వర్చస్సు, ఆ వీర్య శక్తికే ప్రతిరూపమే హనుమంతుడు. అందువలన ఎవరిలో హనుమంతుడి యొక్క శక్తి ఎప్పుడైతే అది ప్రకటమవుతుందో వాళ్ళు సాక్షాత్ ఆత్మారామంలోకి అలాగ చేరుకుంటారు. స్వామీజీ, అంటే మీరు చెప్పేది ఏంటంటే గీత పట్టుకుంటే మనుషుల యొక్క రాత మారుతుందంటారు? అయితే ఖచ్చితంగా అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రపంచములో ఇంతవరకు ఎంతోమంది మహాత్ములు వారు తత్వాన్ని తెలుసుకొని ఉద్ధరించబడి వాళ్ళ ద్వారా వచ్చినటువంటి అనుభూతులు, వాళ్ళ కేస్ స్టడీస్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, భగవద్గీత ఈజ్ అల్టిమేట్ ఫర్ మనిషికి. ఒక మనిషికి ఇక మనిషి జీవితంలో అంతకంటే గొప్పది సాధించాలి అని ఉన్నది దానికంటే ఇంకేం లేదు. ఎందుకంటే భగవద్గీతలో ఉన్న తత్వం కంటే ఇంకా గొప్పది ఈ సృష్టిలో లేదు, రెండోది లేదు. అందువలన భగవద్గీత కంటే మించినది ఇంకేమీ లేదు. ఈ భగవద్గీతను మనం విడిచిపెట్టి అనేక గ్రంథాలు, పురాణాల్లో మనం చొరబడి కన్ఫ్యూజ్డ్ గార్డెన్ లాగా మనం లోపలికి వెళ్తున్నాం తప్ప మనం బయటికి వచ్చే మార్గం మనకు తెలియడం లేదు.